హాయ్ మై డియర్ స్టూడెంట్స్, మీకు నెక్స్ట్ లెసన్ వచ్చేసి 9th లెసన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. ఓకేనా? తెలుగు మీడియం వాళ్ళకి విద్యుదయస్కాంత ప్రేరణ. విద్యుదయస్కాంత ప్రేరణ. ఓకేనా? దీని నుంచి మీకు 4 మార్క్స్ వెయిటేజ్ ఉంది. యాక్చువల్గా వెయిటేజ్ వచ్చి 4 మార్క్స్, లేదంటే 2 మార్క్స్ కూడా అడగొచ్చు, ఒక 2 మార్క్స్ క్వశ్చన్. ఓకేనా? చూడండి, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. ఓకేనా? ఎలక్ట్రానిక్స్ కోసం చూసాం, మ్యాగ్నెటిక్స్ కోసం చూసాం. ఓకేనా? ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. ఓకేనా? విద్యుదయస్కాంత ప్రేరణ, విద్యుత్కి అయస్కాంతానికి ఆ రెండింటి మధ్య రిలేషన్ చూస్తాం మనం దీంట్లో. ఓకేనా? దీంట్లోకి వచ్చేసరికి ఏమవుతుందంటే మీకు సెల్ఫ్ ఇండక్షన్ అని అడుగుతాడు ఎక్కువ. సెల్ఫ్ ఇండక్షన్ దీన్ని ఎల్తో డిఫైన్ చేస్తాం. దేంతో డిఫైన్ చేస్తాం? ఎల్తో డిఫైన్ చేస్తాం. సెల్ఫ్ ఇండక్షన్, స్వయం ప్రేరణ. ఓకేనా? తెలుగు మీడియం వాళ్ళకి స్వయం ప్రేరణ, సెల్ఫ్ ఇండక్షన్. స్వయం ప్రేరణ 2 మార్క్స్కి చాలా ఇంపార్టెంట్ అమ్మా. చూడండి ఒకసారి, ఇది 2 మార్క్స్కి. సెల్ఫ్ ఇండక్షన్, ఇట్ ఈస్ డినోటెడ్ బై ఎల్. ఓకేనా? ఇదేంటంటే ఇప్పుడు ఇది సెల్ఫ్ ఇండక్షన్, ఎల్ ఈస్ డినోటెడ్ బై, ఎల్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ది ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్, ఈఎంఎఫ్. ఎప్సిలాతో డిఫైన్ చేసాం కదా మనం ఇంతకు ముందు లెసన్స్ లో చాలా చూసాం. అంటే నెగటివ్ సైన్ మైనస్ ఎప్సిలా బై డిఐ బై డిటి, మైనస్ ఎప్సిలా బై డిఐ బై డిటి. అంటే సెల్ఫ్ ఇండక్షన్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ది electromotive force is defined as the ratio of electromotive force and change in current. ఓకేనా? అంటే దేనికి విద్యుదయస్కాంత బలానికి ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ ఈఎంఎఫ్, తెలుగు మీడియం వాళ్ళకి విద్యుదయస్కాంత ప్రేరణ, విద్యుదయస్కాంత బలం. విద్యుదయస్కాంత బలానికి చేంజ్ ఇన్ కరెంట్, విద్యుత్ ప్రవాహంలోని మార్పు. అదవుతుందా? స్వయం ప్రేరణ అనేది ఏ విధంగా డిఫైన్ చేస్తామంటే, ఏటి యొక్క నిష్పత్తి అంటే విద్యుదయస్కాంత ప్రేరణకి, విద్యుదయస్కాంత విచాబ, విద్యుత్ చాలక బలానికి అలాగే విద్యుత్ ప్రవాహంలోని మార్పుకి గల నిష్పత్తిని ఏమంటాం? స్వయం ప్రేరణ అంటాం. అర్థమైంది కదండి? సెల్ఫ్ ఇండక్షన్, ఇట్ ఈస్ డినోటెడ్ బై ఎల్ అండ్ ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ది రేషియో ఆఫ్ ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్ అండ్ ది చేంజ్ ఇన్ కరెంట్. స్వయం ప్రేరణ అనేది విద్యుత్ చాలక బలానికి మరియు విద్యుత్ ప్రవాహాల మార్పు యొక్క నిష్పత్తినే స్వయం ప్రేరణ అని అంటాం. ఓకేనా? దీంట్లో మీకు 4 మార్క్స్కి ఇంకోటి చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఎడ్డీ కరెంట్స్. ఓకేనా? ఏంటంటే ఎడ్డీ ప్రవాహాలు. ఎడ్డీ ప్రవాహాలు. ఓకేనా? 4 మార్క్స్కి మీకు చాలా ఇంపార్టెంట్. దీంట్లో 4 పాయింట్స్ ఉంటాయి. ఓకేనా? 4 పాయింట్స్ రాస్తే కనుక మీకు 4 మార్క్స్ పడతాయి. లేదంటే ఒక్కొక్కసారి వాట్ ఈజ్ ఎడ్డీ కరెంట్స్ అని అడుగుతాడు. వాట్ ఈజ్ ఎడ్డీ కరెంట్స్ అండ్ డిఫైన్ ది ఫాలోయింగ్ పాయింట్స్ అని చెప్పేసి అడుగుతాడు. లేదంటే మీకు ఎడ్డీ కరెంట్స్ అని అడిగినప్పుడు ఏం చెప్తారంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ ఎడ్డీ కరెంట్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనకి ఒక ట్రైన్, ఇప్పుడు మనకి ఎలక్ట్రిక్ ట్రైన్స్ కూడా ఉన్నాయి. అవునా? అంటే ఏంటి, మనకి కరెంట్ మీద నడిచే ట్రైన్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ట్రైన్ వెళ్ళేటప్పుడు సడన్ గా మనం బ్రేక్ వేసినప్పుడు అది ఆగాలనుకోండి, ఏమవుతుంది? మనకి వెంటనే ఆగుతుందా? అంటే ఇప్పుడు మనకి 3 and 4 మోషన్, ఈ విధంగా మనకి ట్రైన్ అనేది వెళ్తుంది అనుకోండి. ఆపోజిట్ డైరెక్షన్ లో మనకి ఏదైనా సడన్ ది బ్రేక్ టైప్ కదిలితేనే కానీ మనకి ఇది ఏమవుతుంది? స్టాప్ అవ్వదు. ఈ ఆపోజిట్ డైరెక్షన్ లో వచ్చేది ఏంటంటే, ఈ రైల్వే ట్రాక్స్ మీద మనకి ఏం చేస్తారంటే సంథింగ్ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ అప్లై చేస్తారు. మనకి ఆ మ్యాగ్నెటిక్ మెటీరియల్స్ అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే, మనకి ఇలా ఆపోజిట్ డైరెక్షన్ లో దాని యొక్క ఫోర్స్ అనేది ఈ ట్రైన్ కి రావడం వల్ల ఏమవుతుందంటే ట్రైన్ అనేది సడన్ గా స్టాప్ అవుతుంది. ఓకేనా? దీంట్లో మీకు 4 పాయింట్స్ ఉంటాయి. చూడండి, ఫస్ట్ పాయింట్ ఈస్, చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్డీ కరెంట్స్ అంటే డెఫినేషన్ చూడండి. వెన్ ఏ చేంజింగ్ magnetic flux is applied to the piece of conducting materials, circulating currents are generated in it. These currents are called the eddy currents. ఓకేనా? దీంట్లో మీకు 4 టైప్స్ ఉంటాయి మనకి. అంటే ఇప్పుడు ఏం చేస్తామంటే మనం చేంజ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్, తెలుగు మీడియం వాళ్ళు చూడండి ఒకసారి.
ఏదైనా లోహంలో అయస్కాంత క్షేత్రం కాలంతో పాటు మారుతూ ఉంటే, సంథింగ్ మెటీరియల్ తీసుకున్నాం మనం, దాంట్లో ఏమవుతుంది, అయస్కాంత క్షేత్రం అనేది మనకి కాలంతో మారుతూ ఉంటే ప్రేరణ విద్యుత్ క్షేత్రం విద్యుత్ ప్రవాహాలు ఏర్పడతాయి. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మనం మ్యాగ్నెట్ పెట్టాం, ఆ మ్యాగ్నెట్లో మనకి ఏమవుతుందంటే సర్క్యులేటింగ్ రూప్స్లో మనకి కరెంట్ విద్యుత్ అనేది ప్రవహిస్తుంది. అదవుతుంది. విద్యుత్ అనేది ప్రవహించడం వల్ల ఏమవుతుందంటే ఇవి లోహంపై కొంత బలాన్ని కలుగజేస్తాయి, మరియు లోహంలో గల స్వేచ్ఛ ఎలక్ట్రాన్లు పటంలో చూపిన విధంగా సంవృత ఉదయంలో తిరుగుతూ ఉంటాయి. ఓకేనా. అంటే ఇప్పుడు మనకి సర్క్యులేటింగ్ లూప్స్ అనేవి ఏర్పడతాయి. ఎప్పుడు మనకి అక్కడ మ్యాగ్నెట్ అనేది ఫిక్స్ చేసినప్పుడు మనకి ఏమవుతుందండి, అయస్కాంతం చుట్టూ కూడా మనకి ఎలక్ట్రాన్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. అదవుతుందా, అదే చెప్పాడు చూడండి. దీంట్లో ఇప్పుడు ఏంటంటే మ్యాగ్నెటిక్ బ్రేకింగ్ ట్రైన్స్ ఫస్ట్ అడ్వాంటేజెస్, వాట్ ఈస్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఎడ్డీ కరెంట్స్ అని అడుగుతాడు. ఓకేనా. వాట్ ఈస్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఎడ్డీ కరెంట్స్? ఫస్ట్ వన్ ఈస్ మ్యాగ్నెటిక్ బ్రేకింగ్ ట్రైన్స్. మ్యాగ్నెటిక్ బ్రేకింగ్ ట్రైన్స్ చూడండి. ఇన్ ఎలక్ట్రిక్ ట్రైన్స్ అంటే మనం విద్యుత్తో నడిచే ట్రైన్స్లో తీసుకుంటే కనుక ఎలక్ట్రోమాగ్నెట్స్ ఆర్ ప్లేస్డ్ అబౌవ్ ది రైల్స్. ఎలక్ట్రోమాగ్నెట్స్ అయస్కాంత బలానికి సంబంధించిన అయస్కాంత క్షేత్రాన్ని ఏం చేస్తామంటే ఎలక్ట్రోమాగ్నెట్స్ ఆర్ ప్లేస్డ్ ఇన్ అబౌవ్ ది ట్రైన్స్. రైలు పట్టాల మీద మనకి అబౌవ్ ది రైల్స్ మీద పేరుస్తారు, రైల్స్ ట్రాక్ మీద. వెన్ దే ఆర్ యాక్టివేటెడ్ ఎడ్డీ కరెంట్స్, దాంట్లో ఏమవుతాయంటే ఎడ్డీ విద్యుత్ ప్రవాహాలు అనేవి యాక్టివేట్ అవుతాయి. ఆర్ ఇండ్యూస్డ్ ఇన్ ది రైల్స్ అపోజెస్ ది మోషన్ ఇన్ ట్రైన్. అంటే ట్రైన్కి ఆపోజిట్ డైరెక్షన్లో మనకి అది రావడం వల్ల ఏమవుతుంది, మనకి మ్యాగ్నెటిక్ బ్రేకింగ్ ట్రైన్స్ అనేవి ఉపయోగపడతాయి. ఓకేనా. తెలుగు మీడియం వాళ్ళకి ఏంటంటే రైళ్లలో అయస్కాంత ప్రేరణ. రైళ్లలో అయస్కాంత ప్రేరణ చూడండి, అది కూడా తెలుగు మీడియం వాళ్ళకి ఒకసారి. విద్యుత్ సామర్థ్యంతో నడిచే కొన్ని రైళ్లలో ఇప్పుడు చెప్పాను కదా ఎలక్ట్రోమాగ్నెటిక్ ట్రైన్స్ అనేవి వాటిలోని ఇనుప కమ్మీలు రైల్వే ట్రాక్ ఉంటుంది కదా మనకి, ఆ రైల్వే ట్రాక్ పైన ప్రబల విద్యుదయస్కాంతాలు అమరుస్తారు. ఏం చేస్తారండి, విద్యుదయస్కాంతాలని ఆ ట్రాక్ మీద అమరుస్తారు. అప్పుడు ఏమవుతుంది, ఈ విద్యుదయస్కాంతాలు చర్యలోకి రాగానే, ఆ విద్యుదయస్కాంతాలు అనేవి మోషన్లోకి రాగానే ఏమవుతుంది, ఆ ఇనుప కమ్మీల్లో ప్రేరితమయ్యే ఎడ్డీ ప్రవాహాలు రైలు చలనాన్ని వ్యతిరేకిస్తాయి. అంటే ఫర్ సపోజ్ ట్రైన్ ఈ విధంగా వస్తుంది అనుకోండి, దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో వస్తాయి మనకి. అప్పుడు ఏమవుతుంది, ఈ ప్రక్రియలో ఏ విధమైన యాంత్రిక భవనాలు లేవు కాబట్టి రైలు ఆగిపోవడం అనే ప్రభావం మృదువుగా జరుగుతుంది, సాఫ్ట్గా ట్రైన్ అనేది ఆగిపోతుంది. ఓకేనా. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. అర్థమైంది కదండి. ట్రైన్కి మనకి ఏం చేస్తారంటే మనకి ఎలక్ట్రిక్ ట్రైన్స్ ఎలక్ట్రోమాగ్నెట్స్ ఆర్ ప్లేస్డ్ ఇన్ అబౌవ్ ది ట్రైన్స్ పైన మనకి ఆ మ్యాగ్నెట్స్ అనేవి పేర్చడం వల్ల ఏమవుతుంది, మనకి దాంట్లో ఎడ్డీ కరెంట్స్ అనేవి రిలీజ్ అవుతుంటాయి, ఎడ్డీ ప్రవాహాలు అనేవి. అవి రిలీజ్ అయినప్పుడు ఏమవుతుందంటే మనకి ట్రైన్కి ఆపోజిట్ డైరెక్షన్లో మోషన్ అనేది జరగడం వల్ల ఏమవుతుంది, మనకి ఆ ట్రైన్ అనేది స్మూత్గా స్టాప్ అవుతుంది. సెకండ్ పాయింట్ ఏంటంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ డాంపింగ్, విద్యుదయస్కాంత ఆవర్తనం. విద్యుదయస్కాంత ఆవర్తనం చూడండి. వెన్ ద కాయిల్ ఆఫ్ గాల్వానోమీటర్, మీకు ప్రాక్టికల్స్లోకి వెళ్ళేటప్పుడు చూస్తారు మీరు గాల్వానోమీటర్ అనేది. ఓకేనా. వెన్ ద కాయిల్ ఆఫ్ గాల్వానోమీటర్స్ oscillates the eddy currents in the core opposes the motion and bring the coil to the rest. మనకి ఏమవుతుందంటే ఆ కాయిల్ చుట్టూ మనకి ఆసిలేట్ అవుతూ ఉంటుంది. ఎప్పుడు మనకి ఎడ్డీ కరెంట్స్ అనేవి రిలీజ్ అయినప్పుడు ఏమవుతుందంటే కాయిల్ అనేది రొటేట్ అవుతూ ఉంటుంది. ఈ రొటేట్ అయినప్పుడు మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ డాంపింగ్ వల్ల ఏమవుతుందంటే ఆ కోర్ అని చెప్పాం కదా, ఆ కోర్ నుంచి ఆపోజిట్ డైరెక్షన్లో మనకి ఎలక్ట్రాన్స్ అనేవి రిలీజ్ అవుతుంది. అప్పుడు మనకి ఏమవుతుందంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ డాంపింగ్ అనేది జరగడం వల్ల కాయిల్ అనేది రెస్ట్ పొజిషన్కి వస్తుంది అనమాట. నెక్స్ట్ చూడండి ఇండక్షన్ ఫర్నెస్ చూడండి, చూసారు కదా. సెకండ్ది ఎలక్ట్రోమాగ్నెటిక్ డాంపింగ్, నెక్స్ట్ థర్డ్ది ఇండక్షన్ ఫర్నెస్.
ఇండక్షన్ ఫర్నెస్. తెలుగు మీడియం వాళ్ళకి ఏంటంటే ప్రేరణ కొలిమి. ప్రేరణ కొలిమి. ఇట్ ఈస్ యూజ్డ్ టు ప్రొడ్యూస్ హై టెంపరేచర్. ఇట్ ఈస్ యూజ్డ్ టు ప్రొడ్యూస్ హై టెంపరేచర్. ఎక్కువ టెంపరేచర్ని రిలీజ్ చేయడం కోసం యూజ్ చేస్తారు. అండ్ కెన్ బి యూటిలైజ్ టు మెల్ట్ అండ్ ది మెటల్స్ ఫర్ ప్రిపేరింగ్ అలాయ్స్. అంటే హై టెంపరేచర్ వల్ల వెళ్ళేటప్పటికి మెటల్స్ని మనం మెల్ట్ చేయడానికి. ఇప్పుడు ఫర్ సపోజ్ ఐరన్ ఉంది, ఐరన్ని మెల్ట్ చేసినప్పుడు వేడి చేసి కొద్ది ఏమవుతుంది, మనకి అది కరుగుతుంది. కరిగినప్పుడే మనకి దానికి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో మనకి తయారు చేసుకుంటారు, అంతే కదా. చూడండి, ఇట్ ఈస్ యూజ్డ్ టు ప్రొడ్యూస్ హై టెంపరేచర్. హై టెంపరేచర్లో దీన్ని యూజ్ చేస్తారు. అండ్ క్యాన్ బి యూటిలైజ్ టు మెల్ట్ అంటే ఏంటి, కరిగించడం. అండ్ ది మెటల్స్ ఫర్ ప్రిపేరింగ్ అలాయ్స్, ఏమైనా వస్తువులు తయారు చేసుకోవడంలో మనకి మెటల్స్ని. ద ఎడ్డీ కరెంట్స్ జనరేటెడ్ ఇన్ ది మెటల్స్ ప్రొడ్యూస్ హై టెంపరేచర్ సఫిషియంట్ టు మెల్ట్ ఇట్. దేనికోసం దీన్ని మనకి ఎడ్డీ కరెంట్స్ అనేవి దేనికోసం జనరేట్ అవుతాయి, మనకి హై టెంపరేచర్లో మన ఏమైనా వస్తువుల్ని మెల్ట్ చేసి వాటిని మనం తిరిగి తయారు చేసుకోవడానికి ఉపయోగిస్తాం. తెలుగు మీడియం వాళ్ళకి కూడా అంతే వస్తుంది. చూడండి, సేమ్. అత్యధిక ఉష్ణోగ్రతలను ఉత్పత్తి చేయడానికి వాటిని ఉపయోగించవచ్చు. అత్యధిక ఉష్ణోగ్రతలను ఉత్పత్తి చేయడానికి వాటిని ఉపయోగించవచ్చు. ఈ ఉష్ణోగ్రతలు వాడుకోవడం ద్వారా అంగిక భాగాలుగా ఉన్న లోహాలను కరిగించి మిశ్రమ లోహాలుగా తయారు చేయవచ్చు. ఈ కరిగించిన లోహాలను జరించి ఎడ్డీ ప్రవాహాలు వాటిని కరిగించడానికి సరిపోయే అధిక ఉష్ణోగ్రతను ఉత్పత్తి చేస్తాయి. ఓకేనా. నెక్స్ట్ 4th వన్ ఏంటంటే ఎలక్ట్రిక్ పవర్ మెటీరియల్స్. ఎలక్ట్రిక్ పవర్ మెటల్స్. ఓకేనా. ఎలక్ట్రిక్ పవర్ మెటల్స్. ఎలక్ట్రిక్ పవర్ మెటల్స్. విద్యుత్ సామర్థ్య మీటర్లు. విద్యుత్ సామర్థ్య మీటర్లు. విద్యుత్ సామర్థ్య మీటర్లు. చూడండి, ఇదేంటంటే ద షైనీ మెటల్స్ డిస్క్ ఈజ్ ఎలక్ట్రిక్ పవర్ మెటర్ రొటేట్స్ డ్యూ టు ది ఎడ్డీ కరెంట్స్. ఓకేనా. షైనీ మెటల్స్, ఇప్పుడు మనం స్విచ్ బోర్డ్స్లో కానీ ఏదైనా మనం అబ్జర్వ్ చేసామంటే ఒక షైనీ మెటల్, అల్యూమినియం మెటల్ అనేది ఉంటుంది. ఓకేనా. దాని లోపల మనం అబ్జర్వ్ చేస్తే కనుక దాన్నే షైనీ మెటల్స్ అంటాం. షైనీ మెటల్స్ డిస్క్ ఇన్ పవర్ మెటల్ రొటేట్స్ డ్యూ టు ది ఎడ్డీ కరెంట్స్. ఎడ్డీ కరెంట్స్ ఉపయోగపడుతుంది. దెన్ ది ఎలక్ట్రిక్ పవర్ క్యాన్ బి మెజర్డ్. దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఎలక్ట్రిక్ పవర్ అనేది మెజర్ చేయొచ్చు. ఓకేనా. చూడండి, దీంట్లో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం అడుగుతాడు, వాట్ ఈజ్ ఎడ్డీ కరెంట్స్ అని అడిగి డిఫైన్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ ఎడ్డీ కరెంట్స్ అని అడుగుతాడు. ఓకేనా. 4 types ఆఫ్ అడ్వాంటేజెస్. ఫస్ట్ వన్ ఈజ్ మ్యాగ్నెటిక్ బ్రేకింగ్ ట్రైన్స్. మ్యాగ్నెటిక్ బ్రేకింగ్ ట్రైన్స్. దీనివల్ల యూజ్ ఏంటి, మనకి మ్యాగ్నెట్స్ని రైల్వే ట్రాక్ పైన మనకు అమర్చడం వల్ల ఏమవుతుంది, ట్రైన్ అనేది స్టాప్ అవడానికి ఆపోజిట్ డైరెక్షన్లో మనకి ఫోర్స్ అనేది రావడం వల్ల స్మూత్గా ట్రైన్ అనేది ఆగుతుందని చెప్పేసి చెప్పాం. ఎలక్ట్రోమాగ్నెటిక్ బ్రేకింగ్ ట్రైన్స్. రైళ్లలో అయస్కాంత ప్రేరణ. ఓకేనా. నెక్స్ట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ డాంపింగ్. ఎలక్ట్రోమాగ్నెటిక్ డాంపింగ్, విద్యుదయస్కాంత ఆవర్తనం. ఓకేనా. నెక్స్ట్ వన్ ఏంటంటే ఇండక్షన్ ఫర్నెస్, ప్రేరణ కొలిమి. అండ్ థర్డ్ వన్ ఈస్ పవర్ ఎలక్ట్రిక్ పవర్ మెటల్స్. ఓకేనా. థియరీ కాబట్టి ఇది మీకు నేను వాట్సాప్ చేస్తాను. ఈ క్వశ్చన్ మొత్తం ఒకసారి మెటీరియల్స్ తీసుకున్న వాళ్ళైతే ఓకే, తీసుకున్న వాళ్ళైతే కనుక దాంట్లో చూసి నాకు చదివి మీరు అసైన్మెంట్ రాసి సబ్మిట్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ దీంట్లోనే మీకు ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ మొన్న 2020లో అడిగాడు. 2020లో అడిగాడు, మార్చి 2020లోని. ఓకేనా. ఈ క్వశ్చన్ అడగకపోతే అదే అడుగుతాడు. ఎక్కువ మోస్ట్ ప్రాబబ్లీ 100లో 99% ఈ క్వశ్చన్ అడుగుతాడు. ఎడ్డీ కరెంట్స్ 100లో 99% అడిగే క్వశ్చన్ ఇది, ఎడ్డీ కరెంట్స్. ఓకేనా. ఎడ్డీ కరెంట్స్ డెఫినేషన్ రాస్తారు. సర్క్యులేటింగ్ లూప్స్ ఏర్పడతాయని చెప్పాం కదా మనం పవర్ అనేది వచ్చినప్పుడు. అది ఎడ్డీ కరెంట్స్ డెఫినేషన్ రాసి మీరు ఈ 4 points రాస్తే కనుక మీకు కంపల్సరీ 4 marks పడతాయి. ఓకేనా. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఉంది, ఆ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ టాపిక్ ఏంటంటే మీకు ఎక్స్ప్రెషన్ ఫర్ ది మ్యూచువల్ ఇండక్షన్ ఆఫ్ 2 long coaxial solenoids. ఎక్స్ప్రెషన్ ఫర్ ది సాలినాయిడ్స్. చూడండి, ఎక్స్ప్రెషన్ ఫర్ ది మ్యూచువల్ ఇండక్షన్ ఆఫ్ 2 long solenoids. అంటే సాలినాయిడ్ అంటే ఈ విధంగా ఉంటుంది, లాంగ్. ఓకేనా. అంటే ఈ షేప్లో. అంటే మనం ఏం చేస్తామంటే ఇప్పుడు మనం ఒక 2 solenoids తీసుకుంటున్నాం. ఓకేనా. ఎక్స్ప్రెషన్ ఫర్ ది మ్యూచువల్ ఇండక్షన్, ఈ రెండింటి మధ్య మ్యూచువల్ ఇండక్షన్ ఆఫ్ 2 long solenoids. అంటే ఫర్ సపోజ్ దిస్ ఈజ్ ద ఫస్ట్ సాలినాయిడ్. ఓకేనా. ఈ సాలినాయిడ్ యొక్క లెంగ్త్ ఎల్ అనుకుంటాం. ఈ సాలినాయిడ్ యొక్క లెంగ్త్ అంతా ఎల్. ఇది 4 marks ఇంపార్టెంట్ అమ్మా. అడిగితే ఎడ్డీ కరెంట్స్ అడుగుతాడు, లేదా ఇది అడుగుతాడు మీకు. ఓకేనా. 4 marks ఇంపార్టెంట్. ఈ సాలినాయిడ్ యొక్క లెంగ్త్ ఎల్. అనదర్ సాలినాయిడ్ తీసుకున్నాం మనం. ఆ సాలినాయిడ్ యొక్క లెంగ్త్ ఏంటంటే అది కూడా సేమ్ ఎల్. ఓకేనా.
మనకి ఈ విధంగా చూపించవచ్చు. దీని లోపల ఇంకో సాలినాయిడ్ తీసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మనం తీసుకున్న సాలినాయిడ్ యొక్క లెంగ్త్ ఎల్, అలాగే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏ అవుతుంది కదా. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏ, వైశాల్యం పొడవు ఎల్, వైశాల్యం ఏ. అయితే మనకి నెంబర్ ఆఫ్ టర్న్స్, ఫస్ట్ సాలినాయిడ్ని నెంబర్ ఆఫ్ టర్న్స్ అనేవి మనం పెడతాం. ఆ నెంబర్ ఆఫ్ టర్న్స్ N1 ఫస్ట్ సాలినాయిడ్ యొక్క నెంబర్ ఆఫ్ టర్న్స్ N1 అయితే సెకండ్ సాలినాయిడ్ యొక్క నెంబర్ ఆఫ్ టర్న్స్ N2 అని తీసుకోవచ్చు. దిస్ ఇస్ ద N2. ఓకేనా, N1 అండ్ N2. అయితే ఇది ప్రైమరీ కాయిల్ అనుకుంటాం ఫస్ట్ది, సెకండ్ది సెకండరీ కాయిల్ అనుకుంటాం. ఓకేనా, చూడండి మనకి డెరివేషన్లోకి చూస్తే ఎలా ఉంటుందంటే, కన్సిడర్ ది టూ సాలినాయిడ్స్. రెండు సాలినాయిడ్స్ తీసుకున్నాము. అయితే ద లెంగ్త్ ఆఫ్ ప్రైమరీ కాయిల్ విల్ బి ఎల్. ప్రైమరీ కాయిల్ యొక్క లెంగ్త్ ఎంత అని చెప్పాను, ఎల్ అని చెప్పాను కదా, ఎల్. అండ్ ది ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏ. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ వైశాల్యం ఎంత అండి, ఏ. Let N1 and N2 be the total number of turns in primary and secondary coils. N1 is the number of turns in primary coil and N2 is the number of turns in secondary coil. ఓకేనా, N1 అనేది ప్రైమరీ కాయిల్, ప్రథమ కాయిల్. అదే ప్రైమరీ కాయిల్లో మీకు కాయిల్ అంటే తెలుగులో ఓకే చూడండి, N1 is the number of turns in primary coil. ప్రైమరీ కాయిల్లో మనకి N1 అనేది నెంబర్ ఆఫ్ టర్న్స్ అండ్ N2 అనేది నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ సెకండరీ కాయిల్. ఓకేనా, నెంబర్ ఆఫ్ టర్న్స్ అంటే చుట్ల సంఖ్య. ఫస్ట్ సాలినాయిడ్ యొక్క చుట్ల సంఖ్య N1 అయితే సెకండ్ సాలినాయిడ్ యొక్క చుట్ల సంఖ్య మనకి N2. చూడండి, లెట్ స్మాల్ N1 అండ్ N2 బి ద నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ యూనిట్ లెంగ్త్. స్మాల్ N1 అండ్ స్మాల్ N2 బి ద నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ యూనిట్ లెంగ్త్. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ N1 N2 అని తీసుకున్నాం. క్యాపిటల్ N1 క్యాపిటల్ N2 అయితే నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ ప్రైమరీ కాయిల్ అండ్ సెకండరీ కాయిల్. ఓకేనా, ప్రైమరీ కాయిల్ యొక్క చుట్ల సంఖ్య, సెకండరీ కాయిల్ యొక్క చుట్ల సంఖ్య. ఇక్కడ స్మాల్ N1 స్మాల్ N2 తీసుకున్నాం. స్మాల్ N1 స్మాల్ N2 అనేది ఏంటంటే నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ యూనిట్ లెంగ్త్. అంటే ఒక యూనిట్ పొడవులో మనకి ఎన్ని చుట్ల సంఖ్య అయితే ఉందో దాన్ని. అంటే ఇప్పుడు మనం ఏం రాయొచ్చు, ఇక్కడ మనం N1 ఈక్వల్ టు N1 బై ఎల్, స్మాల్ N1 ఈక్వల్ టు క్యాపిటల్ N1 బై ఎల్ అండ్ స్మాల్ N2 ఈక్వల్ టు క్యాపిటల్ N2 బై ఎల్ అవుతుంది. అంతే కదా, స్మాల్ N1 ఈక్వల్ టు ఏమవుతుంది, క్యాపిటల్ N1 బై ఎల్, నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ యూనిట్ లెంగ్త్, నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ యూనిట్ లెంగ్త్. అండ్ N2 ఈజ్ ద నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ యూనిట్ లెంగ్త్ ఇన్ సెకండరీ కాయిల్ అండ్ దిస్ ఈజ్ ద ప్రైమరీ కాయిల్. ఓకేనా, నెక్స్ట్ అయితే చూడండి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్సైడ్ ది ప్రైమరీ కాయిల్ అయితే B ఈక్వల్ టు μ0 N1I. ఫార్ములా మనకి మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఏంటి, మనకి B ఈక్వల్ టు μ0 N1I. ఓకేనా, అంటే ఇప్పుడు మనకి μ0 ఇంటూ N1I మ్యాగ్నెటిక్ ఇండక్షన్. ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్ ప్రైమరీ కాయిల్. B ఈక్వల్ టు ఏమొచ్చింది, μ0 N1I. ఓకేనా, ఇప్పుడు మనకి μ0 ఇంటూ N1 అంటే ఎంత, N1 బై ఎల్. స్మాల్ N1 అంటే ఎంత, క్యాపిటల్ N1 బై ఎల్ కదా. సో అదే రాసుకుంటాం. ఇక్కడ ఏమవుతుంది అప్పుడు μ0 ఇంటూ క్యాపిటల్ N1 బై ఎల్ ఇంటూ ఐ. ఓకేనా, మనకి స్మాల్ N1 ప్లేస్లో క్యాపిటల్ N1 బై ఎల్ రాసాం. ఓకేనా, నెక్స్ట్ చూడండి, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ తో ఈచ్ టర్న్ ఆఫ్ ప్రైమరీ. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ πB తో డిఫైన్ చేస్తాం మనం. అవునా, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ πB ఈక్వల్ టు B డాట్ A బార్. మనం ఇంతకు ముందు చేసాం కదా. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్, దిస్ ఈస్ ద B. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ πB ఈక్వల్ టు B బార్ డాట్ A బార్ కదా. B బార్ అంటే ఏంటి మనకి ఇక్కడ μ0 N1 బై ఎల్ ఇంటూ ఐ. ఏ అనేది ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ కదా. సో అది సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. అంటే ఏమవుతుంది మనకి μ0 N1 బై ఎల్ ఇంటూ ఐ ఇంటూ ఏ బార్, ఐ డాట్ ఏ బార్. అదే కదా మనకి. ఓకేనా, ఇక్కడ మనం B ప్లేస్లో ఏం రాసుకున్నాం, పైన మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ రాసాం. ఓకేనా, మ్యాగ్నెటిక్ ఇండక్షన్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ B ఈక్వల్ టు μ0 ఇంటూ N1L బై ఐ. ఓకేనా, N1 బై ఎల్ ఇంటూ ఐ. ఇప్పుడు దీని నుంచి మనం ఏం క్యాలిక్యులేట్ చేస్తాం, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ πB ఈక్వల్ టు ఏమవుతుంది మనకి, B డాట్ బార్ ఏ బార్. ఓకేనా, B అంటే మనకి μ0 ఇంటూ N1 బై ఎల్ ఇంటూ ఐ ఇంటూ ఏ బార్. ఇప్పుడు చూడండి, మనకి దీంట్లో
టోటల్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లింక్డ్ విత్ సెకండరీ కాయిల్. టోటల్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ కావాలనుకోండి, లింక్డ్ విత్ సెకండరీ కాయిల్ అంటే ఏమవుతుందంటే పై బి ఈజ్ ఈక్వల్ టు దిస్ ఇంటూ N2 అవుతుంది. ఓకేనా, టోటల్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ చూడండి పైన రాస్తున్నాను. టోటల్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ phi b is equal to mu naught N1 by L I into A bar into N2 సెకండరీ కాయిల్ కదా, మనం ఇక్కడ సెకండరీ కాయిల్ కనెక్ట్ చేస్తున్నాం. ఇదంతా ఏంటి ప్రైమరీ కాయిల్ ఇంటూ సెకండరీ కాయిల్ కదా ఇంటూ N2. ఓకేనా, అంటే ఇప్పుడు ఏం రాయొచ్చు మనం, ఇఫ్ M be the mutual induction of two coils, M అనేది మ్యూచువల్ ఇండక్షన్ కింద తీసుకున్నాం అనుకోండి. ఇదంతా ఏంటి మనకి పై బి. ఓకేనా, పై బి అయితే మ్యూచువల్ ఇండక్షన్ మనకి ఫార్ములా ఏంటి, మ్యూచువల్ ఇండక్షన్ పై బి ఈక్వల్ టు ఎంఐ కదా. అంటే మనం ఇక్కడ పై బి ఈక్వల్ టు ఎంఐ అని తీసుకున్నాం అనుకోండి, ఎం ఇంటూ ఐ. ఓకేనా, అంటే మనకి ఏమవుతుంది మ్యూచువల్ ఇండక్షన్ ఎంఐ. మ్యూచువల్ ఇండక్షన్ ఏంటి మనకి ఎంఐ. అంటే ఇప్పుడు మనకి టోటల్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ పై బి ఈక్వల్ టు ఇది వచ్చింది కదా, అంటే ఎం ఇంటూ ఐ చేస్తాం. ఓకేనా, ఎంఐ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి అప్పుడు. ఓకేనా, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ పై బి, మనకి పై బి ఈజ్ ఈక్వల్ టు ఎంఐ. అంటే మనకి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ని ఎలా డిఫైన్ చేస్తాం మనం, ఎంఐ ఈక్వల్ టు లేదంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ పై బి ఈజ్ ఈక్వల్ టు ఎంఐ. అవునా, ఎంఐ మనకి పై బి ఏమొచ్చింది మనకి ఇదంతా వచ్చింది, ఈజ్ ఈక్వల్ టు ఎంఐ అవ్వాలి. అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి మనకి ఎంఐ ఈజ్ ఈక్వల్ టు ఏం చేస్తారు మీరు, పై బి ఎంత వచ్చింది మనకి పైన మ్యూ నాట్ ఇంటూ N1 by L I ఇంటూ A ఇంటూ N2. అవునా, ఇది అంటే ఇప్పుడు మనకి దీంట్లోనే అయ్యింది, ఇక్కడ అయ్యింది. సో ఐ క్యాన్సిల్ చేయొచ్చు కదా. అంటే ఏమన్నప్పుడు మనకి మ్యూచువల్ ఇండక్షన్ ఎం ఒకటే క్యాలిక్యులేట్ చేయాలి, మనం మ్యూచువల్ ఇండక్షన్ ఎం క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి ఎం ఈక్వల్ టు మ్యూ నాట్ ఇంటూ N1 N2 A by L. దిస్ ఈజ్ ద మ్యూచువల్ ఇండక్షన్, అన్యోన్య ప్రేరణ. ఓకేనా, నాకు ఇంతకు ముందు చెప్పిన ఎడ్డీ కరెంట్స్ క్వశ్చన్ నెక్స్ట్ అలాగే ఈ క్వశ్చన్ రెండు కూడా అసైన్మెంట్ రాసి సబ్మిట్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.